ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ వాళ్ళు చేస్తున్న పనిలో ఎంత దోపిడీ ఉందో, దగా ఉందో మీ ముందుకు తీసుకొస్తున్నాం. దళితులకు అమరావతి ప్రాంతంలో ఇచ్చిన 54,000 ఇళ్ల పట్టాలలో మన దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఎన్ని ఉన్నాయో అవి వెంటనే ఆ దళితులకు అందజేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సభ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానిస్తుంది. రాజధాని ప్రాంతంలో దళితుల నుండి అక్రమంగా లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగి వాళ్ళకి వెంటనే వాళ్ళ చేతికి అసైన్డ్ భూములను అప్పజెప్పాలని ఈ ఎస్సీ విభాగం రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుంది. ఈ తీర్మానాన్ని మీరు అందరి యొక్క ఆమోదం కోరుకుంటున్నాను. మన పార్టీ రాష్ట్రం నుండి గ్రామం వరకు సంస్థాగత నిర్మాణం జరుపుతున్న సందర్భంలో ఎస్సీ కమిటీలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసుకుందాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అనగా ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను ప్రతి జిల్లాకు బాధ్యులుగా నాయకత్వం యొక్క ఆమోదంతో రేపో మాపో ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ల ద్వారా నియమించి మీరు ఏ జిల్లాకి బాధ్యులుగా నియమించారనే కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాం. మీ అందరికి ఆమోదం అయితే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎస్సీ విభాగానికి నియమించిన వ్యక్తికి తన పరిధిలోని మండలాలు, గ్రామాలకు ఎస్సీ విభాగాల అధ్యక్షులను నియమించడం కొరకు ఈ సభ తీర్మానం చేస్తుంది. దాన్ని కూడా మీరు ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 27వ తారీఖు ఏప్రిల్ నుండి 27 మే అనగా సరిగ్గా 30 రోజుల కాలంలో రాష్ట్ర కమిటీ వచ్చింది, జిల్లాకు అధ్యక్షులు వచ్చారు, జిల్లా కమిటీలో కూడా కొంతవరకు వచ్చినాయి. 175 అసెంబ్లీ అధ్యక్షులకు గాను 150 మంది అధ్యక్షులు వచ్చారు. కాబట్టి ఇక చేయవలసిన మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల నియామకాలు కూడా 30 రోజుల్లో చేయడానికి ఈ సభ తీర్మానించింది. మీ అందరి యొక్క ఆమోదం కోరుచున్నాను.